యువతలో చాలామంది తమ చదువులు పూర్తి చేసుకుని 25 ఏళ్లకే ఉద్యోగాల్లో చేరిపోతారు. ఆ తర్వాత 5 ఏళ్ల కాలం వారి జీవితానికి చాలా ముఖ్యం. అదే వారి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే 30 ఏళ్లు వచ్చేలోపు కెరియర్ నుంచి సామాజిక సేవ వరకు అన్ని ప్రణాళికలు రూపొందించుకోవాలి. అదెలాగంటే విద్యార్హతను బట్టి ఉద్యోగం రావచ్చు, కానీ కెరియర్లో మరింత ఉన్నత స్థాయికి చేరాలంటే నైపుణ్యాలు అవసరం. ఉద్యోగానికి ఉపయోగపడే మరిన్ని నైపుణ్యాలు నేర్చుకోవాలి. నిత్య విద్యార్థిలా ఉండి కొత్త విషయాలు తెలుసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచే చిన్న మొత్తమైనా సరే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి శ్రీకారం చుట్టాలి. వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలి. రిటైర్మెంట్ ఫండ్స్, ఎమర్జెన్సీ ఫండ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఐటీ రిటర్న్స్, ఇతర ఆర్థిక లావాదేవీలపై అవగాహన ఉండాలి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకునే వీలు ఉంటుంది. మంచి ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్రపోవడం అలవర్చుకోవాలి. వ్యాయామం రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇక ఎలాంటి స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఉండడం నేర్చుకోవాలి. మీ బలాలు ఏంటో తెలుసుకొని వాటిపై దృష్టి పెట్టాలి. నేను చేయగలను అనే ధీమాతో పనులు ప్రారంభించాలి. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భయపడకుండా సవాలును ఎదుర్కొనేలా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇక చాలామంది జీవితాల్లో కెరీర్ ఎంత ముందుకు వెళ్తున్నా అభిరుచులు మాత్రం ఎప్పుడూ వెనకబడి ఉంటాయి. జీవిత చరమాంకంలో నా అభిరుచిని బయటపెట్టి ఉంటే బాగుండేదే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి రానివ్వద్దు. మీ ఇష్టాలు, కోరికలు చిన్నవే అయితే ఖచ్చితంగా తీర్చుకోవాలి. ఉద్యోగంతో పాటు ఏదైనా ప్రవృత్తి, వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవాలి. వీలైతే వాటిని ప్రారంభించాలి. ఆర్థికంగా మెరుగుపడడానికి, కష్ట సమయంలో నిలదొక్కుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సమాజ సేవ. ఎంత ఎత్తు ఎదిగినా సమాజంపై బాధ్యత, అభాగ్యులపై కరుణ చూపించాలి. సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలి. స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడం, వాలంటీర్గా చేరి పనులు చేయడం వంటివి అలవాటు చేసుకుంటే ఆత్మసంతృప్తి లభిస్తుంది. అది మానసిక ఆనందాన్ని కూడా ఇస్తుంది.